ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామా? ఓకే, అందరు రెడీనా? మీరు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ మీ కళ్ళు మూసుకోండి. మూసుకున్నారా? నేను 1 2 3 అంటాను. నేను 3 అంటూనే మీరు లోపలే మనసులోనే, నోట్తో అనకూడదు. ఓకే, నోట్తో అనకూడదు. మీరు నోరు ఓపెన్ చేయకూడదు, కళ్ళు మూసుకొని ఉండాలి. లోపలే హ్యాపీనెస్ 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 అని 3 సార్లు అనాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్. రెడీ, 1 2 3. ఇప్పుడు కళ్ళు తెరవండి. అన్నారా? వినిపించిందా మీకు? అసలు ఎవరు అన్నారు? మీరు నోరు తెరవనే లేదు, బట్ అన్నారు. వినిపించిందా మీకు? అంటే మీరు అనకుండానే అన్నారు, మీరు వినకుండానే మీకు అది వినిపించింది. ఇది ఎట్లా సాధ్యమైంది తెలుసా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్. మన బ్రెయిన్ మన టోటల్ లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. టోటల్ మన లైఫ్ ది కంట్రోల్ పవర్ ఎక్కడ ఉందంటే మన బ్రెయిన్లో ఉంది. ఆ బ్రెయిన్లో ఒక పార్ట్ గురించి మీకు చెప్తాను ఈరోజు. ఓకే, ఇదేంటి సైన్స్ గురించి చెప్పట్లేదు నేను. ఈ ఒక పార్ట్ ఉంది, దాన్ని ఏఎంసిసి అంటారు. అంటే యాంటీరియల్ మిడిల్ సింగులేట్ కార్టెక్స్. మీరు చూసుకోండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఏఎంసిసి అంటే ఏమని చెప్పేసి. యాక్చువల్గా ఆ పార్ట్ ఏం పని చేస్తుంది తెలుసా? మనం ఏ రోజైతే ఏదైనా ఒక పని ఎప్పుడూ చెయ్యని పని చేయాలనుకున్నప్పుడు అదేం చేస్తుంది తెలుసా? వద్దు వద్దు వద్దు, అది చేయొద్దు అని చెప్తుంది అనమాట. బట్ మనం కనుక ధైర్యంగా దాన్ని స్టార్ట్ చేసామనుకోండి, ఆ పార్ట్ ఏమవుతుందంటే సైజ్ పెరుగుద్ది అనమాట. అంటే ఎప్పుడూ చేయని పని, మనకి చేయడానికి భయమేసే పని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి చాలా మందికి వర్కౌట్ చేసే అభ్యాసం ఉండదు. అంటే ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉండదు. బట్ ఒకరోజు మీరు మనసులో అనుకోండి, రేపటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను అనుకోండి, అదేం చెప్తుంది తెలుసా? వద్దు వద్దు, ఇప్పుడు బయట వర్షం వస్తుంది, ఎందుకు వెళ్తావు? బయటికి వెళ్తే వర్షంలో తడిసిపోతావు, జలుబు చేస్తుందని చెప్తుంది అనమాట. అట్లనే మీకు డ్రైవింగ్ అంటే ఇష్టం, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ మనసులో ఏం చెప్తుంది తెలుసా? వద్దు నాన్న వద్దు, ఒకవేళ ఎక్కడ గుద్దేస్తే, ఏమన్నా జరిగితే, అంటే అది మనకు తెలియకుండానే మనల్ని లోపలే భయపెడుతుంది అనమాట. యాక్చువల్గా అది భయపెట్టదు. అదేం చేస్తుంది తెలుసా? ఆ పార్ట్ మన సేఫ్టీని కోరుకుంటుంది అనమాట. బట్ మనం గనక ఆ భయం నుంచి బయటికి వచ్చి మనం ఎప్పుడూ చేయని పని ధైర్యంగా చేయడం స్టార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేసే అలవాటు లేదు, రేపటి నుంచి అలారం పెట్టుకొని పొద్దున్న లేచి వాకింగ్ చేయడం మొదలెడితే కనుక ఆ పార్ట్ ఏమవుతుంది తెలుసా? ఆ పార్ట్ సైజ్ పెరుగుద్ది అనమాట. అట్లనే మీకు కొత్త వాళ్ళతో మాట్లాడడానికి భయం, ఏమని అనుకుంటారేమో అనే భయం. కానీ మీరు కనుక కొత్త వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే కనుక ఆ పార్ట్ పెద్దగా అవుతుంది. ఆ పార్ట్ పెద్దగా అవుతే ఏమవుతుంది తెలుసా? మీ మీ బ్రెయిన్లో, మీ బాడీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మీరు ఆ పనిని భయం లేకుండా చేస్తారు. ఎప్పుడైతే ఆ పని మీరు చేస్తారో మీరు సక్సెస్ అవుతారు. అర్థమైందా? సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రొనాల్డో కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు. అంటే ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ పార్ట్ ఎక్కువ పెద్దగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. ఒక మ్యాచ్ ఓడిపోయినారా, నో ప్రాబ్లం, ఇంకో మ్యాచ్ లో చూద్దాం అనుకుంటారు వాళ్ళు. ఒక మ్యాచ్ లో డకౌట్ అయినారా, నో ప్రాబ్లం, ఫీల్డ్ వదిలిపెట్టి పోరు, బ్యాట్ పడేసి పోరు, మళ్ళీ ట్రై చేస్తానంటారు, మళ్ళీ ట్రై చేస్తారు, ఈసారి మ్యాచ్ గెలుస్తారు. అంటే పట్టుదలతో ఎవరైతే చేస్తారో, పట్టుదలతో అనుకున్నది ఎవరైతే సాధిస్తారో, అట్లనే నాకు చేయడానికి భయమేస్తుంది అన్న పనిని కూడా భయం లేకుండా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ పార్ట్ డెవలప్ అవుతుంది. ఎవరికైతే ఈ పార్ట్ పెద్దగా అవుతుందో, అంటే ఈ ఏఎంసిసి పెద్దగా అవుతుందో, వాళ్ళు అనుకున్నది సాధిస్తారనమాట. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారో తెలుసా? మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ పని చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఎక్సర్సైజ్ ఇష్టం లేదా, మీకు వాకింగ్ చేయడం ఇష్టం లేదా, రేపటి నుంచి స్టార్ట్ చేయండి. పోస్ట్ పోన్ చేయొద్దండి. కొత్త వాళ్ళతో మాట్లాడడానికి భయమా, మాట్లాడడం మొదలెట్టండి, చూడండి మిరాకిల్స్ జరుగుతాయి. కాకపోతే ఇంకోటి ఏం తెలుసా? ఇది ఒక చిన్న ఎక్స్ట్రా సపోర్ట్ ఉంది. ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఇంకా నడక నేర్చుకునేటప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు? మెల్లమెల్లగా 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 నడుస్తాడు. నడిచి టక్ మని వెనక్కి తిరిగి చూస్తాడు వాళ్ళ అమ్మని, కింద పడిపోతానని భయం వాడికి. బట్ అమ్మ ఏం చెప్తుంది? ఏం కాదు పో 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 అని చెప్తుంది. అప్పుడు నడిచి పోతాడు అనమాట. అంటే ఒక సపోర్ట్ కావాలి. మన లైఫ్ లో కూడా అంతే. మనం ఏదన్నా అనుకున్నది సాధించాలంటే మనకు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మీ టీచర్ కావచ్చు, మీ కోచ్ కావచ్చు, ఎవరైనా సరే ఒకళ్ళు మిమ్మల్ని భుజం తట్టి ఏం కాదు చెయ్యి అని చెప్పే కోచ్ కావాలి. నేను ఎవరైతే ఇప్పుడు పేర్లు చెప్పానో, క్రిస్టియానో రొనాల్డో కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్, వీళ్ళంతా యాక్చువల్లీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అయినా కూడా వాళ్ళకి కోచ్ ఉంటాడు.
కోచ్ ఏం చేస్తాడు తెలుసా, వాళ్ళని ఒక సరైన మార్గంలో పోవడానికి ఒక డైరెక్షన్ ఇస్తాడనమాట. అందుకే మీరు కూడా అంతే, మీ మీ లైఫ్లో ఎవరినైనా ఒకళ్ళని మీ గురువుగా ఎంచుకోండి, వాళ్ళని ఫాలో కండి. చేయడానికి భయపడే ప్రతి ఒక్క పనిని చేయడం మొదలెట్టండి. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఏమైందిలే అప్పుడే 50 ఏండ్లు అయిపోయింది, ఏం నేర్చుకుంటామని అనుకోవద్దండి. వయసుతో నేర్చుకోవడానికి సంబంధం లేదు. సంబంధం లేకుండా మనం ఎప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, కొత్తది ఏదైనా నేర్చుకోవాలనే స్టూడెంట్ యాటిట్యూడ్ ఉండాలి. అలా ఉన్న వాళ్ళు